తల్లి బిడ్డకి పాలిచ్చినప్పుడు నిపిల్స్ అనేవి క్రాక్ అయిపోతూ ఉంటాయి. పుండు వచ్చింది అని చెప్తారు మేడం. సో, ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి పొజిషన్స్‌లో బేబీకి పాలనేది తాగిపిచ్చాలి? బేబీ బేబీ కరెక్ట్‌గా లాచ్ చేయకపోవడం వల్ల, లాచింగ్ అంటే రొమ్ము, పాలు, రొమ్ము ఎస్పెషల్లీ నిప్పుల్ని కరెక్ట్‌గా పట్టుకొని పాలు చీకకపోవడం వల్ల తల్లికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నా వస్తాయి. అంటే పగుళ్ళు రావడం, సోర్ నిపిల్స్ అంటే నిపిల్ ఏరియాలో మొత్తం ఆ ప్లేస్‌లో అంతా మంట, ఎర్రగా అవ్వడము, లేకపోతే పాలు గడ్డ కట్టిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ బేబీ కరెక్ట్‌గా అటాచ్ అవ్వకపోవడం వల్ల లేదా లాచ్ అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కరెక్ట్ లాచ్‌మెంట్ ఆర్ కరెక్ట్ అటాచ్‌మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే, ఎప్పుడైనా బేబీ ఓన్లీ నిప్పుల్ని మాత్రం పట్టుకోకూడదు. నిప్పుల్ అంటే మనకు కనిపించే బయటికి బొడ్డులాగా కనిపించేదాన్ని ఆర్ చనుమల్ని నిప్పుల్ అంటారు. దాని చుట్టూతా ఉండే పోర్షన్‌ని ఏరియోలా అంటారు. సో ఓన్లీ నిప్పుల్ని పట్టుకోకుండా ఏరియోలా ఆ చుట్టూ ఇంత నల్లగా ఉన్నంత భాగాన్ని మొత్తంగా పట్టుకున్నప్పుడే కరెక్ట్ అటాచ్‌మెంట్ అవుతుంది. అండ్ బేబీ యొక్క అప్పర్ లిప్ యొక్క పొజిషన్ ఏరియోలాని ఎంత వీలైతే అంత కవర్ చేయాలి. బేబీ యొక్క లోవర్ లిప్ ఇవర్టెడ్ ఆర్ బయటికి మడిచి ఉండాలి. అప్పుడు కరెక్ట్‌గా ఏరియోలాని పట్టుకుందని అర్థం. అండ్ బేబీ చీక్స్ అనేవి ఫుల్ అవుతాయి. అంటే ప్రతిసారి సక్ చేసిన ప్రతిసారి ఆర్ బేబీ పాలు చీకిన ప్రతిసారి చీక్స్ బాగా ఫుల్ అవుతాయి. అండ్ బేబీ కరెక్ట్ అటాచ్‌మెంట్ అవుతే బేబీ గల్ప్ ఆర్ మింగిన సౌండ్ కూడా మనకు తెలుస్తుంది. అండ్ కరెక్ట్‌గా గుడ్డు గుర్తులాగా చెప్పాలి అంటే బేబీ ముక్కు నిప్పుల్ లెవెల్‌లో ఉండాలి. అండ్ తల ఎప్పుడు ఎత్తుగా పెట్టి ఉండాలి. ఇవన్నీ ఫాలో అయినప్పుడు కరెక్ట్ లాచ్‌మెంట్ ఆర్ కరెక్ట్ అటాచ్‌మెంట్ అంటారు. ఇది ఫాలో అయితే తల్లికి సోర్ నిపిల్స్ కానీ, లేకపోతే నిపిల్‌కి పుండవ్వడం కానీ, పాలు గడ్డలు కట్టడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు.